అందరం దాదాపు మణిపూర్లో జరుగుతున్న ఆకృత్యాన్ని మర్చిపోయి ఉంటాము. కానీ ఇప్పటికి కూడా కూకీ తెగల మీద మేటీ వాళ్ళు ఇప్పుడు కూడా దౌర్జన్యాలు జరుపుతున్నారు. దానికి బీజేపీ ప్రభుత్వము వంతు పడుతోంది. మిలిటరీ కూడా అస్సాం రైఫిల్స్ అనే ఒక వింగ్ తప్ప మిగతా మిలిటరీ వింగ్స్ అన్ని కూడా మేటీకే సపోర్ట్. ఆ టైంలో మీకు అందరికి గుర్తుంటుంది 2023 జూలైలో 3 మహిళలని నగ్నంగా తిప్పినారు. బహుశా గోద్రా తర్వాత అంతటి ఘోరమైన సంఘటన మన భారతదేశంలో జరిగింది అదే. గోద్రాలో అయితే 1000 మంది మహిళల్ని నగ్నంగా పరిగెత్తించారు వీధుల్లో. దాని తర్వాత 3 మహిళల్ని నగ్నంగా ఇంట్లో నుంచి లాక్కొని వచ్చి వాళ్ళ నాన్న అడ్డుపట్టే నాన్నను చంపి తర్వాత నగ్నంగా తిప్పుతుంటే తమ్ముడు ఉండపెట్టలేక అడ్డం వస్తే తమ్ముడిని కూడా చంపేశారు. ఆ 3 మహిళల బాధని నేను స్వీయంగా నేనే రాసుకున్నాను. నేను ఎప్పుడు కవితలు రాసింది ఎప్పుడు లేదు. వ్యాసాలు విశ్లేషణలు ఫేస్బుక్ లో రాసుకుంటాను. ఇది రాసిన గంటకు ఒకే ఒక గంటలో 1200 మంది షేర్ చేసుకున్నారు. మనం అనుకుంటాం ఎవరు గమనిస్తున్నారు, ఎవరు చదువుతారు మనం రాసింది అని చెప్పి. దీన్ని కేవలం ఒక గంటలో 1200 మంది షేర్ చేసుకుంటే ఫేస్బుక్ వాళ్ళు నాకు ఫోన్ చేశారు, నీకు ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడిది, నువ్వు ఎక్కడి నుంచి రాస్తున్నావు అని. అప్పటికి ఇంకా మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా బీజేపీ తొత్తులు, ఎవరు దీన్ని బయటికి చెప్పలేదు. ఇంటర్నెట్ కొన్ని వెబ్సైట్స్ లో నేను చదివి రాసుకున్నది. నేను కవితాత్మకంగా చదవకపోవచ్చు, ఇది బాధ కాబట్టి నేను రాశాను కవితనే అనుకుంటున్నాను, చదువుతాను. నలుగురు మగాడు గుమిగూడిన చోట నడవాలంటే నా కాళ్ళు తడబడేటివి. నలుగురు మగాడు గుమిగూడిన చోట నడవాలంటే నా కాళ్ళు తడబడేటివి. అలాంటి నన్ను 1000 మగాళ్ళ ముందర నగ్నంగా తిప్పారు. అలాంటి నన్ను 1000 మగాళ్ళ ముందర నగ్నంగా తిప్పారు. ఇంటికి నాన్న స్నేహితులు వస్తే తలుపుల చాటున ఉండేదాన్ని, భలే సిగ్గు నాకు. అలాంటి నన్ను నగ్నంగా రహదారుల వెంట తిప్పుతూ ఉంటే ఇంత చాటు కోసం పరితపించా. అలాంటి నన్ను నగ్నంగా రహదారుల వెంట తిప్పుతూ ఉంటే ఇంత చాటు కోసం పరితపించా. దొరికితేగా చాటు ఈ ఆటవిక కిరాతక సంతతి మధ్య, దొరికితేగా చాటు ఈ ఆటవిక కిరాతక సంతతి మధ్య. ఎవరిది తప్పో ఎవరిది న్యాయమో, ఎవరు ఎవరికి అన్యాయం చేశారో, ఎవరిది తప్పో ఎవరిది న్యాయమో, ఎవరు ఎవరికి అన్యాయం చేశారు. శిక్ష మాత్రం ఏ తప్పు చేయని నాకు వేశారు. శిక్ష మాత్రం ఏ తప్పు చేయని నాకు వేశారు. నా జీవితాంతం మర్చిపోలేని పీడకలను మిగిల్చారు. నా జీవితాంతం మర్చిపోలేని పీడకలను మిగిల్చారు. నేను ఆడదాన్ని నాకు మానం ఉంటుందని ఆ దుర్మార్గులంతా మరిచారు. నేను ఆడదాన్ని నాకు మానం ఉంటుందని ఆ దుర్మార్గులంతా మరిచారు. నగ్నంగా ఊరేగాక నేను మహిళను అన్న విషయాన్ని మరిపించేశారు. నగ్నంగా ఊరేగాక నేను మహిళను అన్న విషయాన్ని మరిపించేశారు. జీసస్ ని పిలిచా, అల్లాహ్ని పిలిచా, కృష్ణుని పిలిచా ఈ అవమానం నుంచి కాపాడమని. జీసస్ ని పిలిచా, అల్లాహ్ని పిలిచా, కృష్ణుని పిలిచా ఈ అవమానం నుంచి కాపాడమని. అందరూ ఆ దుర్మార్గుల వైపే ఉన్నారేమో, నిరాటంకంగా సాగింది నా నగ్నత్వ ప్రదర్శన. అందరూ ఆ దుర్మార్గుల వైపే ఉన్నారేమో, నిరాటంకంగా సాగింది నా నగ్నత్వ ప్రదర్శన. నా నగ్నత్వం నడి బజారులో వినోద వస్తువు అయిపోయిందని తల్లడిల్లింది నా మనసు. నా నగ్నత్వం నడి బజారులో వినోద వస్తువు అయిపోయిందని తల్లడిల్లింది నా మనసు. నా కన్నీళ్ళకు కూడా విలువ లేకుండా పోయింది. నా కన్నీళ్ళకు కూడా విలువ లేకుండా పోయింది. చేతులు జోడించి భంగపడితే ఈ భంగిమ కూడా భలే ఉందంటూ కేరింతలు కొట్టారు కలియుగ దుశ్శాసనులు. ఈ భంగిమ కూడా భలే ఉంది అంటూ కేరింతలు కొట్టారు కలియుగ దుశ్శాసనులు. ఎక్కడో విన్నా మన దేశపు సైన్యం చాలా బలమైనంతగా, ఎక్కడో విన్నా మన దేశపు సైన్యం చాలా బలమైనదంతగా ఎందులో నన్ను కాపాడటంలోనా లేక ఈ కీచకులకు వంతు పాడటంలోనా? ఎందులో నన్ను కాపాడటంలోనా లేక ఈ కీచకులకు వంతు పాడటంలోనా? అమ్మా నీ గొంతెత్తి అరవాలనిపించింది సహాయం కోసం. అమ్మా నీ గొంతెత్తి అరవాలనిపించింది సహాయం కోసం. ఎక్కడ నా గొంతు విని తల్లడిల్లి నా తల్లి పరిగెత్తుకొస్తే, ఎక్కడ నా గొంతు విని తల్లడిల్లి నా తల్లి పరిగెత్తుకొస్తే తన్ను కూడా నాతో పాటు నగ్నంగా ఊరేగిస్తాడేమో అని అరుపును నా గొంతులోనే సమాధి చేసుకుంటా.
నేను సమాధి అవడానికి సిద్ధపడ్డా, నేను సమాధి అవడానికి సిద్ధపడ్డా. అరవకున్నా పిలవకున్నా వచ్చాడు నన్ను, అరవకున్నా పిలవకున్నా వచ్చాడు నన్ను ఆ కిరాతకుల నుంచి కాపాడడానికి నాతో పుట్టినవాడు. అరవకున్నా పిలవకున్నా వచ్చాడు నన్ను ఆ కిరాతకుల నుంచి కాపాడడానికి నాతో పుట్టినవాడు. కృష్ణుడి కంటే గొప్పవాడు నా తమ్ముడు, కృష్ణుడి కంటే గొప్పవాడు నా తమ్ముడు. మాయలు తెలియవు, శక్తులు లేవు, అయినా ఎదురు తిరిగాడు కౌరవ సంతతికి, అయినా ఎదురు తిరిగాడు కౌరవ సంతతికి. అచ్చం పద్మ వ్యూహంలో చేపట్ట అభిమన్యుడిలా, అచ్చం పద్మ వ్యూహంలో చేపట్ట అభిమన్యుడిలా విశ్వ సర్పాల కాటుకు బలైపోయాడు క్షణాల్లో, విశ్వ సర్పాల కాటుకు బలైపోయాడు క్షణాల్లో. కౌరవ సంతతి వంద అని విన్నాను, కౌరవ సంతతి వంద అని విన్నాను. తప్పుగా నేర్చుకున్నానేమో కళ్ళు కాదు. 2000 మంది అని తెలియజేసి శిక్షగా నగ్నంగా నిలబెట్టారు, కాదు 2000 మంది అని తెలియజేసి శిక్షగా నగ్నంగా నిలబెట్టారు. కౌరవులు కేవలం వస్త్రాహరణం చేద్దామనుకున్నారు అంతే, కౌరవులు కేవలం వస్త్రాహరణం చేద్దామనుకున్నారు అంతే. ఈ కౌరవులు నా వస్త్రాలతో పాటు మానాన్ని హరించారు, నాలోని ఆత్మను అపహరించారు, లేదు లేదు హత్య చేశారు. ఓ ధర్మదేవత ఎక్కడున్నావు ఆ రోజు? ఆ కళ్ళకు గంతలు ఎందుకు? ఈ దేశంలోని ఏ శక్తి నిన్ను కాపాడలేకపోయింది? నీ మీద ఆశలు లేవు కూడా, కనీసం ఆ కళ్ళకు కట్టుకున్న బట్టనైనా ఇస్తావేమని ఆశపడ్డా. నా ఆడతనానికి అది అడ్డుగా అయినా నిలబడుతుంది కదా అని. అయినా నువ్వు కూడా ఆ కౌరవ జట్టే కదా ఇప్పుడు. లేదా కళ్ళకు గంతలు విప్పితే నా నగ్న దేహం కనిపిస్తే సాక్షిగా మిగులుతావని భయపడ్డావా? కౌరవ సంతతికి శిక్ష పడుతుందని కంగారు పడ్డావా? ఆత్మను చంపారు, నీళ్లపై వేసి నా శరీరాన్ని చిత్రం చేయడం మొదలు పెట్టారు. ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు ఇనుప చువ్వలు కాల్చి నా దేహంలో గుచ్చుతున్నట్లు, ఇనుప చువ్వలను కాల్చి నా దేహంలో గుచ్చుతున్నట్లు. పైన పడ్డారు పశువులు, పైన పడ్డారు పశువులు. నేను మాంసపు ముద్దనయ్యాను, నాకు నొప్పి బాధ ఉంటాయని వచ్చారు ఆ కామంతులు. అప్పటి వరకు పడ్డ బాధ 10 అయింది. పశువులకు కనికరం లేదు, పైన పడి చిత్రహింసలు పెడుతున్నారు. నేను తల్లిని ప్రార్థించా, నన్ను అలాగే అమాంతంగా మింగేయమని. సీతలు కలుపుకున్నామంటగా నీలో, సీతలు కలుపుకున్నామంటగా నీలో. నేను సీత అంతటి పవిత్రరాలని ఈ క్రూరులు చేపట్టే వరకు నన్ను కబలించు తల్లి, ముష్కరుల కబంధ హస్తాల నుంచి నన్ను కాపాడు. ఏటి ప్రాధేయపడడానికి కళ్ళలో నీళ్ళు కూడా మిగల్లేదు. తండ్రి హత్యను చూసా, తమ్ముడి కాశీకు మరణాన్ని చూసా, ఒక్కో అడుగు నగ్నంగా నడుచుకుంటూ వచ్చా. ఆ బాటలోని అడుగుపోయాయి కన్నీళ్లు, ఇంకెక్కడి నుంచి తేల కన్నీళ్లు. ఎలా ఖండించరు నీ కఠిన మనస్సు? నువ్వు ఆడదనివేగా, ఒక భాగ్యురాలిపై జరుగుతున్న అత్యాచారం నిన్ను కదిలించలేదా, కనికరించలేవా? కటిక నేలపైన ఈ దుర్మార్గులను హింసించి వికృతానందం పొందుతున్నారు. నా బాధ నీకు తెలియడం లేదా? నా ఏడు నీ వరకు చేరట్లేదా? నీ చెవులకు చేరేలా అవలేదు తల్లి. ఒంటిపై పట్టలేదు, ఒంటిలో శక్తి లేదు. ఒకవేళ గట్టిగా అరిస్తే నా అరుపులు ఇంకొంత రాతను చేరి వారు వీరితో కూడితే నా మరణ భయం నాది తల్లి, అర్థం చేసుకో. ఓహో ధర్మదేవత చూడలేదు, నువ్వు వినలేవా? ధర్మదేవత గుడ్డిది, నువ్వు చెబుతానే వెళ్ళావా? ఇది విన్నారా అయ్యా? భూమాత చెవిటిది అంట. నా బహిరంగ నగర ప్రదర్శన మీలో చలనం కలిగించలేదా? కోపం రాలేదా? రక్తం సలసల మరగలేదా? ఓహో ఇదంతా సామాన్యంగా తోస్తుందా మీ అందరికీ? అవునులే, మీ ఇంట్లో వారందరూ నగ్నంగా ఊరేగుతుంటారేమో నువ్వు ప్రోగు లేకుండా, అందుకే అంతా సామాన్యంగా తోస్తుంది మీకు. ఏంటి నవ్వుతున్నాను? ఏడవకుండా అత్యాచారం జరిగేటప్పుడు తప్పుపడుతున్నారా? అలా ఏడిచేది పతివతలు కదా, నేను కాను. అవును, నేను పతివతలు కాను. పూర్తి జాతి స్త్రీని. ఈ రోజు నా దేహంపై 1000 మందికి హక్కు కల్పించబడింది పాలిస్తున్న వారికి. ఇంకటి పాతివత్యం. ఏడవాళ్ళన్నా భయంగా ఉంది. అత్యాచారం చేస్తున్న ముష్కరులు నా యోగిలో ఆవిరైపోయిన తడిని నా కన్నీటి చుక్కలతో భర్తీ చేస్తారేమో వారి సౌలభ్యం కోసం. అందుకే ఏడవను, నమ్ముతాను. నేను నడుస్తున్న శవాన్ని, నాలోని ఆత్మని చంపేశారు. నా కళ్ళల్లో చూడండి, జీవం ఎక్కడ లోతుల్లో దాక్కుంది. కళ్ళలో రావడానికి సిగ్గుపడుతుంది.
నా నగ్న దేహాన్ని చూసింది కదా. ఇప్పుడు బట్టలు వేసుకున్నా కూడా నగ్నంగా తిరుగుతున్నట్టే ఉంది. అద్దం ముందర నిలబడ్డ ఎదురుగా నా నగ్న దేహమే. నా నగ్న దేహంపై నాకు ద్వేషం, నా నగ్న దేహంపై నాకు ద్వేషం. ఇతరుల ముందు సత్తలో పశువాధిపడిన నగ్న దేహమే. ఈ దేహం అంటే ద్వేషం నాకు. నగ్నమయ్యానా నేను? నగ్నమయ్యానా నేను? లేదు, నగ్నమయ్యింది మీరు, దేశ జనాభా మొత్తం. నగ్నమయ్యానా నేను? లేదు, నగ్నమయ్యానా నేను? లేదు, నగ్నమయ్యింది మొత్తం దేశం మానవత్వం ముందు, నగ్నమయ్యింది మొత్తం దేశం ప్రపంచపడం ముందు. మీకు లేని సిగ్గు నాకెందుకురా? ముడుచుకొని ఇంట్లో కూర్చుందాం అనుకుంటున్నారా? మనసున్న మానవత్వం ఉన్న ప్రతి వాడి అక్షరంలో ధైర్యంగా కనిపిస్తుంటా, మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటా, మీరు సిగ్గుతో చచ్చేలా చేస్తా. చావండి సిగ్గు లేని జీవితాలు మీవి, చేయలేని జీవితాలు మీవి. మీకెందుకురా తల్లి చెల్లి యాలి నగ్నంగా ఊరేగిస్తారా? గుంపులతో అత్యాచారాలు జరిపిస్తారా? ఎవరో నా కోసం ముస్లిం కన్నీరు మార్చాడంటగా. దుర్ఘటన జరిగిన వారాల తర్వాత కన్నీటి చుక్కలు కావని, విషపు చుక్కలని, విషపు చెక్కులవి. తస్మాత్ జాగ్రత్త.